అశ్విని భరణి కుట్టిగా రోహిణి మృగసుర ఆరుద్ర ఆత్రేయ శ్రీశ్రీ నా మొహం మండ మధ్యలో ఆత్రేయ శ్రీశ్రీ పంతులు వచ్చారు. గారు హలో అండి. గోవింద చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. అడుగు నాయన. నిన్న మా మామయ్య గారు టెంపుల్కి వచ్చారు. మా అమ్మకి ఆయనకి ఎప్పటి నుంచో పట్టలేదండి. కలుద్దాం అనేటప్పటికి ఆయన వెళ్ళిపోయారు. ఎక్కడ వెతికినా కనపడలేదండి. పుష్పగుచ్చాలు పెట్టక నాయన. మీ మావయ్యకి ఎల్లో హాఫ్ సారీ కట్టుకున్న నీ అంత ఎత్తైన కూతురుంది కదా. అవునండి, మీకెలా తెలుసు? నీ కుర్ర చేష్టలు నా దగ్గర కాదు గోవిందా. గూగుల్లో దొరకలేదని గుళ్ళోకి వచ్చావా గోవిందా. ఈ గుళ్ళో దేవుడు దండం పెట్టుకోవడానికి వచ్చేవాళ్ళకంటే అమ్మాయిలకి లైన్ వేసుకోవడానికి వచ్చేవాళ్లే ఎక్కువ. నువ్వు నిన్న గుళ్ళో దేవుడికి దండం పెట్టుకోకుండా బయట దేవత వెనకాల పడ్డావు. అందుకే నువ్వు ఈ రోజు వస్తావని ఎక్స్పెక్ట్ చేసా గోవిందా. స్వామి ప్లీజ్ స్వామి, మీకు అన్నీ తెలుసు. చేతిలో చాక్లెట్ పెట్టి నోట్కి అందకుండా చేస్తున్నారు. ఆ అడ్రస్ ఏదో ఇచ్చేయండి. ప్లీజ్ దూరం జరుగు. సారీ. చూడు గోవిందా, ఎవరైనా అర్చన చేయించుకోవడానికి వస్తే వాళ్ళ గోత్రనామాలు అడుగుతాను గాని వాళ్ళ అడ్రస్లు అడిగి ఇంటికెళ్ళి కాఫీలు గీఫీలు తాగను నాయన. చూడు నాయన, మీ వాళ్ళు ఎప్పుడైనా శుక్రవారాలు వచ్చి స్పెషల్ పూజలు చేయించుకుంటూ ఉంటారు. ట్రై చేయి, ఎనీ లక్కీ ఫ్రైడే నీకు తగలచ్చు. ట్రై యువర్ లక్. థ్యాంక్ యూ పంతులు గారు. లక్కీ ఫ్రైడే. థ్యాంక్ యూ. ఏంటమ్మా, మీ నాన్న ఆల్రెడీ ఆఫీస్ కి కూడా వెళ్ళిపోయారు. నువ్వేంటి రాత్రంతా పడుకోకుండా గూర్ఖాలాగా తిరుగుతున్నావా? ఏ నిన్నటి దాకా తిరిగిన గాలి తిరుగులని గుర్తుకొచ్చాయా? గాలి తిరుగులు కాదమ్మా, గుళ్ళు అమ్మాయి గాలి. ఆహా. ఇంటర్లో 2 అమ్మాయిలు ప్రపోజ్ చేసి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయినా పట్టించుకోనివ్వండి. ఈ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నానమ్మా. ఎక్కడో చూసిన అమ్మాయి హార్ట్లో ఫిక్స్ అయితే ఎలా ఫీల్ అవ్వాలో తెలియట్లేదమ్మా. ఆ అమ్మాయితో నాకు పరిచయం లేదు, ఒక మాట లేదు. అయినా ఏంటో ఈ ఫీలింగ్. నైట్ అంతా నిద్ర లేకుండా కళ్ళ ముందే మెదులుతుందమ్మా. ఆ అమ్మాయి నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఇక్కడ భరించలేని పెయిన్ అమ్మా. ఒరే, సోల్మేట్ కనపడితేనే ఆ ఫీలింగ్స్ మనకు కలుగుతాయి. ఇంటర్లో నువ్వు గీతా సౌమ్యుల విషయంలో చూసింది అట్రాక్షన్. ఈ రోజు గుళ్ళో నువ్వు చూసిందే రియల్ లవ్. అందుకేరా నువ్వు ఇంతలా ఫీల్ అవుతున్నావు. ఒక్కసారి చూస్తేనే ఇంతలా ఫీల్ అయిపోతున్నావంటే ఇంకా మాట్లాడితే ప్రేమిస్తే అమ్మా ఐ కాంట్ సే. ఒరే, గుళ్ళో దేవుడే నీకు అమ్మాయిని చూపించారా? మీ ఇద్దరికి రాసి పెట్టుంటే తనే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, లేదా నువ్వే తనను వెతుక్కుంటూ వెళ్తావు. మీ ఇద్దరి మధ్య డెఫినెట్ గా లవ్ పుడుతుంది. ఓకేనా? మాది లవ్ మ్యారేజే కదరా. నీ లవ్ కి నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను. ఓకేనా?